కోమటిరెడ్డి గారు మాట్లాడేటోళ్ళు. కానీ ఈ రోజు దానిక చెప్తున్నా రైతుల గురించే వస్తున్నా. విను చెప్తున్నాను, రైతులకు ఏం చేయాలో చెప్తాం. విను అరే విను 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 చెప్తున్నా. అవినీతితోటే రైతులు ఎట్లా సఫర్ అయ్యారు విను బాబు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాస్ట్ లో ఉంది. యూ షుడ్ హ్యావ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. వెన్ ఐఎమ్ స్పీకింగ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆఫ్టర్ వర్డ్స్. పెద్ద మనిషి రైతులు విను. ఐఎమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ కృష్ణా రివర్ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీగా మాట్లాడుతున్నా. ఎస్ మాట్లాడుతాను. రైతులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అంతటా ఉన్నారు. నువ్వు కామ్గుండు బ్రదర్, ఒక నిమిషం కామ్గుండు, లేకుంటే నువ్వు వెళ్ళిపో. యు ఆర్ ఫ్రీ టు వాకౌట్. విను. ఏ పత్రిక అనేది? ఏ పత్రిక? మీ ఎడిటర్ తో మాట్లాడతా. నువ్వు జర్నలిస్టు ముసుగులో బీఆర్ఎస్ వాలంటీర్గా వచ్చినావు. నువ్వు కేసీఆర్ తొత్తువి, నువ్వు కలుపుకుంటా జఫావి. చెప్తున్నా కూర్చోండి మీరందరూ. ఏం మాట్లాడుతున్నాను? రైతులకు అన్ని విషయాలు మేము మాట్లాడతాం హక్కుంది. మీరెవరా జర్నలిస్టు? వాకౌట్ చేస్తే వాకౌట్ చేయరు. ఏం మాట్లాడుతున్నారు? వాకౌట్ చేస్తే వాకౌట్ చేయరు. మీరు అంత కల్వకుంట్ల కుటుంబం చెంచాగాండ్లు. వాకౌట్ చేయరు. వినండి సార్, చేయండి. ఒక పెద్ద మనిషి 80 ఏళ్ళు ఉంటాడు. ఇవాళ వచ్చి మాకు కృష్ణా నదికి అన్యాయం జరిగిందని చెప్తేందుకు రైతులకు జరిగిందంటే మీరు ఆ మాత్రం ఓపిక లేక అయ్యో కేసీఆర్కి అడ్వకేట్ సమీరం ఏం మాట్లాడుతున్నారు మీరు? నాన్ సెన్స్. మీరు జర్నలిస్టు ముసుగులో మీరు వ్యాపారాలు చేస్తున్నారు. మిత్రులారా, చెప్పు బాబు. నువ్వు కేటీఆర్ పంపించిండు. చెప్తున్నా గోదావరికి చేసిండు. తెలంగాణ ద్రోహి కేటీఆర్ అని చెప్తుంటే, కేసీఆర్ అని చెప్తుంటే, నల్గొండ కళ్యాణ్ చెప్తుంటే మీరు అందరు ఎక్కడ ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? నువ్వెవడి చెప్పు. నువ్వెవడి? నీ క్వశ్చన్ తర్వాత చెప్తాను. చెప్పు. వాళ్ళకి చూడండి. ఇప్పుడు ఒక నిమిషం బ్రదర్, లెట్స్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చిండు. నేను ఎవరికైనా నేను పొరపాటున మాట్లాడితే అది నా అడ్వకేట్ గా మాట్లాడాను. ఓకే, లెట్ గివ్ ద రెస్పెక్ట్ టు గుత్తా మోహన్ రెడ్డి గారు. ఈజ్ అ వెటరన్. అడ్వకేట్ గాని పిలిచారు. అదే మాట్లాడతారు ఆయన అయినాక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీరు కూర్చోండి. అవును, కూర్చోండి. మీరు అయిపోయింది కదా, మీలో ఐక్యత ఉంది కదా జర్నలిస్టులలో. ఇప్పుడు నేను ఇక్కడ ఆపేసిన నా స్పీచ్ నా మీద గౌరవంతో కాకుండా ఈ పెద్ద మనిషి మీద గౌరవంతో కూర్చొని మాట్లాడండి సార్. కూర్చోండి. 2 నిమిషాలు కొంచెం ఓపిక వినండి.